ఇక్కడ మనకి సీన్ ఈ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నిరాలా బాబా ఆశ్రమంలో బొప్పా స్వామికి చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్లో శుద్ధీకరణ చేయడం కోసం ఒక ఇంజెక్షన్ ఇప్పిస్తారు. అది వల్ల అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. తను చాలా కలవరిస్తూ ఉంటాడు, మోంటీ 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 అని. మోంటీ అంటే ఎవరో కాదు, నిరాలా బాబా అసలు పేరు అన్నమాట. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఒకప్పుడు. సో బొప్పా స్వామి ఏం చెప్పినా తను వినే స్టేజ్లో అయితే ఉండడు. తిను అన్కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు తనకి డ్రెస్ మొత్తం మార్చేసి యూనిఫామ్ వైట్ కలర్ డ్రెస్సులు వేసి శుద్ధీకరణ ప్రోగ్రామ్కి ముందు మంగళ స్నానాలు లాంటివి ఉంటాయి, అవి చేయిస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత సీన్ మనకి హాస్పిటల్ చూపిస్తారు. హాస్పిటల్లో బాబా చెప్తూ ఉంటాడు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపించేస్తారు దీనికి. అప్పుడు బొప్పా స్వామి కాన్షియస్లోకి వచ్చిన తర్వాత, నువ్వు నా కోసం ఆశ్రమం కోసం చాలానే చేసావు అంటే ఇప్పటికి చాలా చేసి అలసిపోయావు బొప్పా స్వామి, కాబట్టి మీరేం చేస్తారు అంటే ఇక నుంచి రెస్ట్ అవసరము. మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను వేరే ప్రధాన కార్యదర్శిగా వేరే వాళ్ళని అలాట్ చేశాను అని చెప్పి ఆ తాళాలు అవన్నీ ఇచ్చేసి తనకు ఒక మెడల్ వేసి సత్కరించిన తర్వాత ఆ తాళాలు అవన్నీ తీసేసుకుని ఎవరికి ఇస్తారు అంటే పమ్మి వాళ్ళ వదిన ఒక క్యారెక్టర్ ఉందని చెప్పాను కదా, ఆవిడ ఆశ్రమంలోనే ఉంటుంది. ఆవిడని పిలిచి ఆ ఆడిట్ వ్యవహారాలు ఇంకా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారు. బొప్పాస్వామికి ఇది అస్సలు ఇష్టం ఉండదు, కానీ యాక్సెప్ట్ చేయక తప్పదు. బొప్పాస్వామిని రెస్ట్ తీసుకోమన్నారు. తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మమ్మీ లేని లోటు వల్ల ఏకాంతంగా తను గడపలేకపోతూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. మోంటీ తనకి చాలా ద్రోహం చేసినట్టు ఫీల్ అవుతాడు. బొప్పస్వామి చాలా టార్చర్ అనుభవించినట్టు ఉంటుంది. తనకి ఎట్లాంటి పవరు ఉండదు ఆశ్రమంలో, అందరూ వేరే విధంగా చూస్తారు, రెస్పెక్ట్ ఉండదు. సో ఈ విధంగా ఉంటే నెక్స్ట్ సీన్ మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, హెల్త్ కండిషన్ బాగాలేని అమ్మాయిని అవుట్స్కట్స్లో. అక్కడికి ఇన్స్పెక్టర్ వెళ్ళి అడుగుతూ ఉంటాడనమాట సింగ్, ఏమని అంటే ఈశ్వర్నాథ్ గారు ఎక్కడా అని చెప్పి. తన హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది అంటే ఇంకొక 2 డేస్లో రికవర్ అయిపోతుంది అని చెప్పారు డాక్టర్ అని చెప్తాడు. ఈశ్వర్నాథ్ గారు ఇంతలో వెనకాల నుంచి వచ్చి, నా నుంచి నీకేం కావాలి అంటే, నీ నుంచి మాత్రమే నిజం తెలుసుకోగలను. మీరు ఏదైతే బాబాగారి విషయంలో పోరాటం చేసి అలసిపోయారో, మీరు ఏదైతే సాధించలేకపోయారో దాన్ని నేను సాధిద్దామని ఒంటరిగా పోరాటం చేస్తున్నా, ఇకపై నేను చేయలేను, నాకు మీ సహాయం కావాలి ఈశ్వర్నాథ్ గారు అని చెప్పి అడుగుతాడు. అడిగిన తర్వాత నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు అని అడిగితే, అసలు మీ బాబా ఎవరైతే ఉన్నారో మన్సుట్ గారు, ఆయన ఒక సాధువు కదా, ఇట్లాంటి ఒక పాపిని స్త్రీలోబిని ఎట్లా మీ ఆశ్రమంలోకి తన శిష్యుడిగా ప్రియమైన శిష్యుడిగా జాయిన్ చేసుకున్నారు అని చెప్పి అడుగుతాడు. ప్లస్ మీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన సడన్గా ఎందుకు అండర్ గ్రౌండ్లోకి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు, దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అడిగితే, అది చాలా పెద్ద కథ, దానికి ఇప్పుడు సమయం లేదు అని చెప్పి అంటాడు. లేదు, నా దగ్గర చాలా సమయం ఉంది, మీరు దయచేసి నాకు ఈ విషయాలు చెప్పండి అని చెప్పి కోరుకుంటాడు. ఇంతలోనే ఏం జరుగుతుంది అంటే మనకి మళ్ళీ ఒకసారి ఆశ్రమంలో సీన్ చూపిస్తారు. అప్పుడు బాబా దగ్గరికి పమ్మి వాళ్ళ వదిన వస్తుంది. వచ్చినప్పుడు తను ఎలా ఉంది అంటే, తను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా షాక్లో ఉంది పమ్మి. బొప్పాస్వామి దౌర్జన్యానికి గురైంది. బొప్పాస్వామి తన్ని బలవంతంగా ఆ పనిలోకి దింపాడు, చేయకపోతే చాలా టార్చర్ చేస్తానని బెదిరించాడు. అందువల్లే పమ్మి ఆ విధంగా చేయవలసి వచ్చింది, లేకపోతే పమ్మికి ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు స్వామి మీద అని చెప్పి వాళ్ళ వదిన ఆద్యం పోసినట్టు కావాలని పమ్మిని సపోర్ట్ చేస్తూ బొప్పా స్వామిని నెగిటివ్గా చేసి మాట్లాడుతుంది ఇక్కడ. అప్పుడు స్వామీజీ, నాకు తెలుసు పమ్మి ఎప్పటికైనా నా దగ్గరికే వస్తుంది, ఎందుకంటే నా మీద ఉన్న భక్తి అలాంటిది అని చెప్పి ఒక గుడ్డి నమ్మకంలో ఉంటాడు. మళ్ళీ మనకి సీన్ ఇక్కడ ఈశ్వర్నాథ్ గారిని ఇన్స్పెక్టర్ మాట్లాడుకునేది చూపిస్తారు. ఇక్కడే తెలుస్తుంది అసలు బాబా దగ్గరికి ఎట్లా వచ్చారు ఈ నిరాలా బాబా దగ్గరికి ఈ మోంటీ అనే వ్యక్తి అని చెప్పి. అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తారు, మా బాబా గారు సాధువు, ఆయనకి చాలామంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, ఆయన కేవలం మంచి మాటలు మాత్రమే చెబుతూ ఉండేవాళ్ళు, ఎవరు ఎట్లాంటి బహుమతులు తెచ్చినా ఆయన తీసుకునేవాళ్ళు కాదు, కేవలం ధర్మం వైపు మాత్రమే ఉండాలి అని ప్రచారం చేసే సాధువుకి ఒక ప్రధాన కార్ డ్రైవర్గా ఒక అతను ఉండేవాడు, వాళ్ళ అల్లుడే ఈ మోంటీ. ఒకరోజు సడన్గా మోంటీని తీసుకుని వాళ్ళ మామగారు రాజేంద్ర అక్కడికి వచ్చి, మీ చరణాల దగ్గరే పాదసేవ చేసుకుంటానంటున్నాడు, మీకు పరమ భక్తుడైపోయాడు మా అల్లుడు అని పరిచయం చేశాడు. సరే ఆశ్రమంలో ఏదో ఒక పని ఇప్పిద్దామన్నట్టుగా మాంటీని ఫస్ట్లో అక్కడ కార్ డ్రైవర్గా కాకుండా మెకానిక్గా పెట్టుకుంటారు. అందరినీ మెప్పిస్తూ ఉండేవాడు, అన్ని పనులు తనే అన్నట్టుగా ఒక ముసుగు వేసుకొని చాలా మంచివాడు, క్రమశిక్షణాపరుడుగా అందరినీ మెప్పిస్తాడు. తను ఏం చేస్తాడంటే చాలా తక్కువ కాలంలోనే మంచిగా బిహేవ్ చేస్తూ అందరి మెప్పులు పొందుతూ ఉంటాడు. స్వామీజీ దృష్టిలో కూడా పడతాడు. ఒకరోజు అలా కొంతకాలం గడిచిన తర్వాత బాబా గారు చాలా ముసలివారు అయిపోవడం వల్ల
స్వామీజీ. ఆయనకి ఒకళ్ళ సపోర్ట్ కావాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో కూడా తిని చొరవగా చూపించడం, నడిపించడం, చెయ్యి అందించడం లాంటివి చేస్తూ ఉండేవాడు. మాంటీ ఆశ్రమానికి ఎవరెవరు వస్తున్నారు, బిగ్ షాట్స్, వాళ్ళ లావాదేవీలు ఏంటి, మొత్తం మీద ఒక ప్రధాన ప్రియశిష్యుడిగా మారిపోయాడు. చాలా తొందరలోనే వాళ్ళ మామయ్యని తప్పించేసి ఇక నుంచి నేనే బాబాగారిని ఎక్కడికైనా తీసుకువెళ్తానని చెప్పి కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అందరూ మాంటీని నమ్మడం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ ఎపిసోడ్లో అందరూ బాబా గారు కూడా ఆల్మోస్ట్ మాంటీ మీద విశ్వాసం ఉంచుతారు. మాంటీ ఏవైతే బంగారు నగలు, డబ్బులు బాబాగారు తిరస్కరిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మీకు ప్రసాదం పంపిస్తాము, ఇవన్నీ బాబాగారికి నేను చేరవేస్తానని చెప్పి అవన్నీ తీసుకుని వాళ్ళ దగ్గరికి బాబాగారి తరపున ఒక ప్రసాదాన్ని పంపించి పరిచయాలు చాలా పెంచుకునేవాడు. మాంటీ వాళ్ళని ఎలాగోలా బాబాని వాళ్ళ వీధిలో ప్రవచనాలు ఏర్పాటు చేస్తానని చెప్పి అది వాళ్ళ పేరు వచ్చేలానే చేసేవాడు. మాంటీ మాట అంటే ఎందుకో బాబాకి చాలా విశ్వాసం ఉండేది. ఆయన కూడా నమ్మేవాళ్ళు. సో ఈశ్వర్నాథ్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ మాంటీ అత్యుత్సాహం చూపిస్తూ అన్ని పనుల్లో చొరవ తీసుకోవడం, చేయడం అన్నీ చేశాడు. తర్వాత చిన్నగా ఏం జరిగింది అంటే మాంటీ తన శిష్యుడు కాదు, ఒకప్పుడు బాగా ఫ్రెండ్ అన్నమాట బొప్పాస్వామిని వాళ్ళ గ్యాంగ్ని దింపించి ఒక హోటల్లో స్టే చేపిస్తాడు. ఆ హోటల్ ఎవరైతే యజమాని ఉన్నారో ఆ మెయింటెనెన్స్ కూడా బొప్పాస్వామికి అప్పచెప్పమని చెప్తాడు బొప్పాకి. ఎందుకంటే బొప్పా చాలా నమ్మకమైన వ్యక్తి, మీ హోటల్ని చాలా బాగా చూసుకుంటాడని చెప్పి. ఆశ్రమంలో ఎవరైతే ఉంటారో ప్రధాన కార్యదర్శి తర్వాత సేవకులు, ప్రధాన సేవకులందరినీ కూడా తన వైపు తిప్పుకోవడం కోసం వాళ్ళ మద్యం మత్తులో, అమ్మాయిల మత్తులో ముంచి తేలుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే నెక్స్ట్ బాబాగారి తర్వాత ఎవరు బాబా అవ్వాలి అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు కాబట్టి ఓటింగ్ని బట్టి. సో ఇక్కడ ఒక చిన్న ప్లాన్ ఆలోచిస్తాడు. ఒక అమ్మాయిని తీసుకుని వస్తారు. ఎందుకంటే ఆశ్రమానికి బాబాగారి హెల్త్ సిక్ అయింది, సో బాబాగారిని ఈవిడ ఒక నర్సు దగ్గరుండి మరీ చూసుకుంటారు అని చెప్పి బొప్పాస్వామిని ఆ అమ్మాయిని అక్కడికి తీసుకుని వస్తారు. అక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు కొంతకాలం ఆశ్రమంలో ఉంటారు. ఇదంతా ఈశ్వర్దాద్ గారికి నచ్చదు. ఆ అమ్మాయిని పంపించేయమని స్వామీజీ కూడా చెప్తారు. కానీ హెల్త్ చూసుకోవడానికి వచ్చింది అది ఇది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దూరం చేసి కేవలం బొప్పాస్వామి తర్వాత ఆ అమ్మాయి మాత్రమే స్వామీజీకి చాలా దగ్గరగా చేరతారు. మిగతా వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత ఆయనకి కలిపి ఇచ్చేటటువంటి మూలికల మందులో మత్తు మందును కలిపి చాలా న్యూడ్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ అమ్మాయి కావాలని చేస్తుంది. ఆ ఫొటోస్ని బొప్పాస్వామి తీసి నెక్స్ట్ డే కొరియర్లో ఎవరికి పంపిస్తారు అంటే ఆశ్రమానికి పంపిస్తారు. అవి ఎవరికి చేరతాయి అంటే ఈశ్వర్నాథ్ గారికి చేరతాయి. అవి చూసిన వెంటనే షాక్ అయిపోయి నేను మీతో మాట్లాడాలి బాబా అని చెప్పి అనగానే బాబా అవి చూసి చాలా బాధపడుతూ నా ఆరోగ్యం క్షీణించింది, నేను ఇంతటి పాపాన్ని ఈ స్టేజ్లో చేయలేను అని చెప్పి తనకి తానుగా ఆయనే సమాధిలోకి వెళ్ళిపోతారు, జీవ సమాధిలోకి. ఆ సమాధి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డెసిషన్ మేకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఇక్కడ బొప్పాస్వామి ఏం చేస్తారు అంటే ఒక పాప ఉంటుంది, చెప్పాను కదా ఇంతకుముందు సిక్ అయింది అని చెప్పి. ఆ పాప చిన్నప్పుడు అన్నమాట. ఇది ఆ పాప ఎవరో కాదు, ఈశ్వర్నాథ్ గారి కూతురు. అందుకే ఆయన అంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి హెల్త్ ఇష్యూలో. సంగీతం నేర్పిస్తాను అంటే నువ్వుకేం పని ఇక్కడ అంటే ఇంకేముంది బాబాగారు మా ఆయనే అయ్యాడు నడవండి అని చెప్పి ఓటింగ్ దగ్గరికి తీసుకువస్తాడు. అక్కడ అందరూ కూడా చిట్స్ రాసినప్పుడు అందరూ కూడా మోంటీ బాబా పేరే సూచిస్తారు. అది చాలా షాకింగ్గా అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఏకమైపోయారు, ఫ్రాడ్ చేస్తున్నారనే విషయం ఈశ్వర్నాథ్ గారికి అర్థమైపోతుంది. వెంటనే ఈశ్వర్నాథ్ గారు అండర్ గ్రౌండ్లోంచి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. పారిపోయిన తర్వాత బొప్పాస్వామి చాలామంది మనుషుల్ని పెట్టి అతను మనకి చాలా ముఖ్యం, అతను అలా పారిపోకూడదు, వెతకండి, ఖచ్చితంగా అతన్ని పట్టుకోండి అని చెప్పి చెప్తాడు. ఎందుకు అంటే ఇదంతా ముందుగానే పసిగట్టినటువంటి స్వామీజీ ముందు చూపుతో ఎప్పుడైనా సరే ఆశ్రమంలో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయేమోనని చాలా ప్రాపర్టీని ఈశ్వర్నాథ్ గారి పేరు మీదే రాస్తారు. ఆశ్రమం దాదాపు 400 ఎకరాల్లో ఉంటుంది. అదంతా కూడా ఆయన పేరు మీదే ఉంటుంది. ఇప్పుడు ఈయన అతను బాబా అయినా సరే వచ్చే భక్తుల దగ్గర నుంచి వచ్చే అమౌంట్ కలెక్ట్ చేసుకోగలడే కానీ అతని పేరు మీద ఉండదు. కాబట్టి ఈశ్వర్నాథ్ని అర్జెంటుగా పట్టుకుని చంపేయాలని కుట్రమనుతారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా వారికి ఈశ్వర్నాథ్ గారి అడ్రస్ దొరకదు. ఎందుకంటే తను ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేసుకుని తను తానే చచ్చిపోయినట్టు క్రియేట్ చేసుకుని తన పేరు పూర్ణచంద్గా మార్చుకుని బతుకుతూ ఉంటాడన్నమాట. కానీ
ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఈయనైతే ఆశ్రమం నుంచి పారిపోగలిగాడు, కానీ వీళ్ళ పాప వీళ్ళ దగ్గరే చిక్కుకుపోయింది. తనకి అప్పటి నుంచి కూడా తిన బాగోగుల గురించి ఇన్ఫర్మేషన్ ఎవరొకళ్ళు ఇస్తారు అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే పాప సిక్ అయిందని తెలిసిన వెంటనే ఆ హాస్పిటల్లో కాకుండా బయట హాస్పిటల్కి ట్రీట్మెంట్కి పంపించమని చెప్పి ఆ డాక్టర్ చేతే చెప్పిస్తాడు ఈశ్వర్నాథ్ గారు. ఈశ్వర్నాథ్ గారు చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇన్స్పెక్టర్. ఇంత దరిద్రమైన చరిత్ర ఉందా ఈ బాబాకి? ఇంత కుతంత్రాలు చేశారా బాబా అవ్వడం కోసం? పాపం సాధువుని ఇట్లా చేశారని చెప్పి ఫీల్ అయ్యి, ఆ అమ్మాయి ఏమైంది ఫొటోస్లో ఉన్న వ్యక్తి అంటే తను వాటా అడిగింది, అందుకని చెప్పే వీళ్ళిద్దరూ బొప్పాను మోంటి కలిపి తన్ని హతం చేశారు, తను లేదు అని చెప్పి చెప్తాడు ఈశ్వర్నాథ్ గారు. ఇంతలో ఆశ్రమంలో ఏం జరుగుతుంది అంటే మమ్మీని కొత్త పెళ్లి కూతురు రెడీ చేసినట్టు రెడీ చేసి అందరూ కూడా స్వామీజీ దివ్య దర్శనం దగ్గరికి వెళ్ళాలి, స్వామీజీ నిన్ను కోరుకుంటున్నారని చెప్పి పంపిస్తే తను కూడా చాలా ఇంట్రెస్టెడ్గానే అలానే రెడీ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్గా అక్కడికి వెళ్తుంది. వెళ్ళి స్వామీజీతో కలిసి ఇంటిమేట్ అయినటువంటి సీన్స్ని తను ఒక క్యామ్ పెట్టుకుని రికార్డ్ చేస్తుంది. మొత్తం రికార్డ్ చేసిన తర్వాత స్వామీజీ పడుకున్న తర్వాత ఆ మొబైల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడితో మనకి ఎపిసోడ్ సీన్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనకి ఏం చూపిస్తారు అంటే పమ్మీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది, ప్లస్ బాబా గత చరిత్ర మొత్తం తను చేసిన నీచ పనులన్నీ కూడా ఇన్స్పెక్టర్కి A to Z తెలిసిపోతాయి. ఇప్పుడు ఈశ్వర్నాథ్ గారు రెడీగానే ఉన్నారు కోర్టులో, కానీ వీళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ లేవు. ఎవిడెన్సెస్ ఏ విధంగా కలెక్ట్ చేయాలి అనే దాని గురించి ఆలోచించుకుంటారు. దానికి ఉన్నది ఒకే ఒక్క మార్గం. ఎందుకంటే మోంటీ చేసేటటువంటి ప్రతి దాంట్లో క్రైమ్ పార్ట్నర్గా ఉంది బొప్పాని. తను ఏమేమి పనులు చేశాడు అనేది బొప్పా స్వామికి మాత్రమే బాగా తెలుసు. కాబట్టి ఆశ్రమం నుంచి ఎవరెవరి అమ్మాయిలు చనిపోయారు, వాళ్ళు ఎలాంటి సూసైడ్ లెటర్స్ రాశారు, ఇట్లాంటి ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసుకునే పనిలో పడతారు వీళ్ళంతా. ఎపిసోడ్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది.